అందరికీ నమస్తే అండి. అమెరికా అధ్యక్ష ఎన్నిక చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎన్నికల ప్రక్రియ కాస్త భిన్నంగా ఉంటుంది. అక్కడ కూడా అధ్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక పద్ధతి అయినప్పటికీ కొంచెం భిన్నంగా ఉంటుంది. కాకపోతే మన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అమెరికా అధ్యక్షుడు మాత్రమే. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచంలో చాలా దేశాలు ఎదురు చూస్తాయి. అమెరికాకి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఇతర దేశాలతో ఎటువంటి దౌత్య సంబంధాలు కలిగి ఉంటారు, ఎటువంటి ఒప్పందాలు కలిగి ఉంటారు. సో బిజినెస్ లావాదేవీలు కావచ్చు, అణు ఒప్పందాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, ఏదైనా సరే. సో అమెరికా అనేది అగ్రరాజ్యం కాబట్టి అక్కడ అధ్యక్షుడి ఎన్నిక మీద ప్రపంచ దేశాలన్నీ చైనా, రష్యా, ఇండియా, జపాన్ లాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా, బ్రిటన్, వాళ్ళందరూ కూడా ఈ అధ్యక్ష ఎన్నిక మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అందుకే ఆ ప్రక్రియ ఏమిటి, సో అక్కడ వాళ్ళ ప్రాతిపదిక ఏమిటి, ఇప్పుడు మన దేశంలో ఏం చూసి ఓటు వేస్తారు, అమెరికాలో ఏం చూసి ఓటు వేస్తారు, అక్కడ అమెరికాలో ఏ అభ్యర్థి ఎవరెవరు పోటీ పడుతున్నారు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ విధానాలు ఏమిటి, అక్కడ ఓటర్ల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఆసక్తికరమైన వీడియోలు ఒక సిరీస్ వైజ్ చేద్దాం. మేబీ రోజుకు ఒక వీడియో అయితే చేయలేం, ప్రతిరోజు ఇప్పటి నుంచి నవంబర్ వరకు కంటిన్యూగా రోజుకు ఒకటి చేయలేం, కానీ సిరీస్ వైజ్ వన్ బై వన్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నప్పుడు మాత్రం చేద్దాం. సో ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ కోసం అసలు అమెరికా ఎన్నికలో ఉన్న ప్రక్రియ ఏంటి, ఆ ఎన్నిక ఎలా జరుగుద్ది, అధ్యక్ష ఎన్నిక దానిలో దశలేమిటి, అసలు అమెరికా అధ్యక్ష ఎన్నిక 1 year ముందు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది తెలుసా. చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనదేముంది, మన ప్రైమ్ మినిస్టర్ ఎన్నికకి మనం చాలా సింపుల్ ప్రాసెస్. మన ఓటర్లు ఎంపీలను ఎన్నుకుంటారు, ఎంపీలు అందరూ కలిపి మ్యాజిక్ పార్టీలు ఉంటాయి కదా, ఏ పార్టీకి ఎక్కువ మ్యాజిక్ ఫిగర్ వస్తుందో, మోర్ దాన్ 50% ఎంపీ సీట్లు ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. సో అట్లా మన దేశంలో చాలా సింపుల్, మన అందరికీ తెలుసు. సో ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చేసరికి వీళ్ళు 1 సంవత్సరం ముందు నుంచి ఎన్నిక ప్రక్రియ మొదలవుద్ది. అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి, 2 పార్టీలు ఉన్నాయి, రిపబ్లికన్, డెమోక్రటిక్. సో రిపబ్లికన్ అంటే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థి. డెమోక్రాట్లు అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ, బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఈ పార్టీ నుంచి కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఒకవేళ కమలా హ్యారిస్ గెలిస్తే అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఆమె. ఇప్పుడు వరకు ఏ మహిళ కూడా గెలవలేదు అధ్యక్షురాలుగా. సో ఇలా 2 పార్టీలు పోటీ పడుతున్నాయి అమెరికాలో. 2 పార్టీలే పోటీ పడతాయి. ప్రపంచంలో అత్యంత పురాతన రాజకీయ పార్టీలు ఈ 2 కూడా. కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది వీటికి. 1787లో అనుకుంటా అధ్యక్ష ఎన్నిక స్టార్ట్ అయింది, అప్పటి నుంచి కూడా ఉన్నాయి. సో అంత పురాతన పార్టీలు అనమాట. సో మీకు తెలిసి ఉంటే ఈ బరాక్ ఒబామా కానీ లేదా బిల్ క్లింటన్ లాంటి వాళ్ళందరూ కూడా డెమోక్రాట్ల నుంచి వచ్చారు. అలాగే జార్జ్ బుష్, అలాగే నిక్సన్ లాంటి వాళ్ళేమో ఈ రిపబ్లికన్ పార్టీ నుంచి వచ్చారు. సో మనం చెప్దాం రాబోయే రోజుల్లో 2 పార్టీల్లో ఉన్న ప్రముఖులు ఎవరు, ఏ పార్టీ ఎక్కువ సార్లు గెలిచింది, అదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఇప్పుడు ప్రొసీజర్ చెప్తా, అసలు ఈ ప్రక్రియ ఏమిటి. అమెరికా ఎన్నిక 5 దశల్లో జరిగిందని చెప్తాం కదా. ఫస్ట్ దశ ప్రైమరీస్ అండ్ కాకస్, 2వ దశ నేషనల్ మీటింగ్స్, జాతీయ సమావేశాలు, 3వ మీటింగు ఎన్నికల ప్రచారం, ఎలక్షన్ క్యాంపెయినింగ్, 4వ ప్రక్రియ పోలింగ్ డే, నవంబర్. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి అక్కడ ఎన్నిక జరుగుద్ది, 4 yearsకి ఒకసారి ఎన్నిక జరుగుద్ది. 2020లో గతంలో జరిగింది, ఇప్పుడు 2024లో జరుగుద్ది. ఆ సంవత్సరం పోలింగ్ ఇయర్ నవంబర్ మొదటి మంగళవారం జరుగుద్ది అనమాట. నవంబర్ మొదటి మంగళవారం, అది గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు ఎన్నిక జరుగుద్ది. లేదా నవంబర్ మొదటి సోమవారం తర్వాత రోజు అంటారు. మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం అంటే మేబీ నవంబర్ 1st సోమవారం అంటే 1వ తేదీ మంగళవారం వచ్చింది అనుకోండి, అప్పుడు మొదటి సోమవారం మారుద్ది కదా.
సో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం ఎన్నిక జరుగుద్ది, అక్కడ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ జరుగుద్ది అనమాట. అది పోలింగ్ డే. పోలింగ్ డే అయిన తర్వాత వాళ్ళు రిప్రజెంటేటివ్స్ని సెనేటర్స్ని ఎన్నుకుంటారు కదా, వాళ్ళు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సో ఈ ప్రచారంలో భాగంగా ఇది కీలకం. ప్రైమరీస్ అండ్ కాకసెస్ అనేది చాలా కీలకం. సో ఇది ఏమిటంటే ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీల్లో కూడా వేలాది మంది సభ్యులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అధ్యక్షుడు అవ్వాలని కోరిక ఉండొచ్చు. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీలో ఒక 100 మందికి అధ్యక్షుడు అవ్వాలనే కోరిక ఉండొచ్చు. అలాగే రిపబ్లికన్లో కూడా ఒక 50 మందికి అధ్యక్షుడు అవ్వాలనే కోరిక ఉండొచ్చు. సో దానికి ఏం చేస్తారంటే ఆ పార్టీలో అంతర్గతంగా ఒక ఎన్నిక నిర్వహిస్తారండి. ఇప్పుడు మా పార్టీలో డెమోక్రట్లు ఉన్న వాళ్ళలో అధ్యక్షుడిగా ఎవరిని నిర్ణయిస్తారో దానికోసం రహస్య ఓటింగ్ పెడతారు. ఆ పార్టీ సభ్యులు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకుంటారు, ఇదిగో మా పార్టీ తరపున ఇతను అధ్యక్షుడిగా ఉండాలి అని. అది ప్రైమరీస్ అంటారనమాట. అది రహస్య పద్ధతిలో ఓటింగ్ జరుగుద్ది. 2 పార్టీల్లో కూడా అది జరుగుద్ది. అది రాష్ట్రాల స్థాయిలో జరుగుద్ది. అంటే ఆ పార్టీల నుంచి పోటీ చేసే అధ్యక్షుడిగా పోటీ చేసే అభ్యర్థికే ఎన్నిక నిర్వహిస్తారు ఫస్ట్. సో దానికి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మొత్తం చూస్తుంటారనమాట. అలాగే కాకసెస్ అంటే ఏంటంటే దానిలో చర్చల ద్వారా, అభిప్రాయాల ద్వారా కూడా ఆ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. సో ప్రైమరీస్లోనేమో రహస్య ఓటింగ్ ఉంటుంది, కాకసెస్లో చర్చల ద్వారా ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ఫేజ్ ఇది జనవరి నుంచి జూన్ మధ్యలో జరుగుద్ది. మీకు ఈ ప్రక్రియ 1 ఇయర్ ముందు అన్నాను కదా, అది చెప్పలేదు కదా మీకు. సో మనకి ప్రతి అంటే ఆ ఎన్నిక ఇప్పుడు మనకి 2025 జనవరి 20లోగా అధ్యక్ష ఎన్నిక బాధ్యతలు తీసుకోవాలి. సో 2024లో జనవరి నుంచి 2025 జనవరిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోద్ది. అందుకే 1 ఇయర్ ముందు నుంచి ఈ ప్రక్రియ పూర్తవుద్ది. అందులో ఫస్ట్ ప్రక్రియ ఇది, ప్రైమరీస్ అండ్ కాకసెస్. అంటే ఆయా పార్టీల నుంచి అధ్యక్షుడిగా రావడం. ఇది ఒక 3-4 నెలలు ఉంటుంది ఈ ప్రక్రియ, ఈ తతంగం అంతా. సో తయారయ్యారు. 2 పార్టీల నుంచి కూడా ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు అనేది ఈ పార్టీ డిసైడ్ చేసింది, ఆ పార్టీ డిసైడ్ చేసింది. సో ప్రస్తుతం రిపబ్లికన్ల నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల నుంచి కమలా హ్యారిస్ గారు. యాక్చువల్లీ ఫస్ట్ బైడెన్ అనుకున్నారు, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అనుకున్నారు. కానీ బైడెన్ చర్చల్లో వెనకబడడం, ప్లస్ అతను సమాధానాలు చెప్పలేకపోవడం, కాస్త అతని విషయంలో డౌట్ రావడంతో ఆ పార్టీ బైడెన్ను వెనక్కి పిలిపించి కమలా హ్యారిస్కి అవకాశం ఇచ్చారు. సో అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్. ఇక్కడ అదొకటి జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు 2 పార్టీల నుంచి అధ్యక్ష అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇప్పుడు నేషనల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నాయి ఏంటంటే నేషనల్ మీటింగ్స్, అంటే జాతీయ స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయి. అది రెండో ప్రక్రియ అన్నమాట. సో అంటే భారీ మీటింగ్స్ మన దగ్గర ఉంటాయి చూడండి, పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి కదా, మనం పోలింగ్కి 2 రోజుల ముందు వరకు భారీ పబ్లిక్ మీటింగ్స్ పెడతాం కదా, అవన్నమాట. వీళ్ళు ఏంటంటే జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకునేందుకు, ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు, అక్కడ ఆ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న అక్కడ నుంచి పోటీ చేస్తున్న ఎలక్టోరల్ కాలేజ్ నుంచి పోటీ చేస్తున్న రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని వీళ్ళు ప్రచారానికి దిగుతారు. సో ఈ ప్రచారంలో భాగంగా జాతీయ స్థాయిలో డిబేట్లు, చర్చలు జరుగుతాయి. ఈ 2 పార్టీల అభ్యర్థులకి కూడా డిబేట్లు జరుగుతాయి. అలాగే నెక్స్ట్ ప్రక్రియ ఎలక్షన్ క్యాంపెయినింగ్, ఆ క్యాంపెయినింగ్ కూడా. సో ఇక్కడ ఈ డిబేట్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరు ఉంటారు, ఇటువైపు ఉంటారు. అక్కడ ఎవరైనా ఒక టీవీ ఛానల్లో డిబేట్ పెడతారు, మేబీ ఏబీసీ కావచ్చు, సిఎన్ఎన్ కావచ్చు, ఎవరైనా సరే డిబేట్ పెడతారు. ఆ డిబేట్లో ప్రజలు కూడా పాల్గొనవచ్చు. వాళ్ళు కొన్ని విధానాల మీద ప్రశ్నలు అడుగుతారు. ఏమయ్యా వలసదారులను నివారించడంలో మీ ప్రక్రియ ఏంటి, మీరు ఎటువంటి విధానాలు అవలంబిస్తారు? సో మన దేశంలో క్రైమ్ తగ్గించడంలో ఓపెన్గా షూట్అవుట్స్ జరుగుతున్నాయి, దాన్ని తగ్గించడానికి మీరు ఎటువంటి విధానాలు అవలంబిస్తారు? మన దేశంలో నిత్యావసరాలు పెరుగుతున్నాయి, దాని ధర తగ్గించడానికి మీరు ఎటువంటి విధానాలు అవలంబిస్తారు? ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. అది డిబేట్ అనమాట. ఈయన ఇద్దరు కూడా సమాధానం చెప్తారు. అది ఆ లైవ్లోనే టెలికాస్ట్ చేస్తారు. ఇటువంటి డిబేట్స్, నెంబర్ ఆఫ్ డిబేట్స్ జరుగుతుంటాయి. అవి
నేషనల్ మీటింగ్స్ జరుగుతాయి, అలాగే డిబేట్స్ కూడా జరుగుతాయి. అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఓటర్లు ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ, ప్లస్ ఆలోచించే వాళ్ళు ఎక్కువ. అక్కడ డబ్బులకి లొంగేదేమీ ఉండదు, అక్కడ డబ్బులు పంపిణీలు ఉండవు, అక్కడ వ్యవస్థలను మేనేజ్ చేయలేరు, అక్కడ ఎన్నికల వ్యవస్థను మేనేజ్ చేయలేరు. ప్లస్ అక్కడ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను, పోలింగ్ డే అంటే పోలింగ్ జరుగుతున్నప్పుడు ఆ విధానం చెప్తాను. సో ఇది ఆ తర్వాత క్యాంపెయినింగ్ అనమాట. సో ఇది అత్యంత కీలకం. సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్, డిబేట్లు, మీటింగులు, ఓపెన్ మీటింగ్. అక్కడ ఇంటింటి ప్రచారాలు ఉండవు, ఇంటింటికి పాంప్లెట్ తీసుకెళ్ళి అమ్మ నమస్కారం అమ్మ దానికి వేయండి, అమ్మ నమస్కారం దీనికి వేయండి, అటువంటివి ఏమి ఉండవు. అన్నీ కూడా ఎన్నికల ప్రచార సభలు, మీటింగులు, డిబేట్లు ఎక్కువ ఇంపార్టెంట్ డిబేట్లకే ఇస్తారు. అక్కడ ప్రజలు కూడా డిబేట్లే చూస్తారు, ప్లస్ నేషనల్ మీటింగ్సే చూస్తారు, అవే కీలకం. అలాగే సోషల్ మీడియా ప్రచారం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇవాళ దశల వారీగా రకరకాలుగా జరుగుతుంటాయి. సో ఆ తర్వాత పోలింగ్ డే అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పుకున్నాం కదా, నవంబర్ మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం అంటే ఈ సంవత్సరం నవంబర్ 5, 2024 వచ్చిందనమాట. నవంబర్ 5, 2024 పోలింగ్ జరుగుద్ది. ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరుగుద్ది. ప్రపంచంలో అగ్రగామి దేశాలు, ఎంతో టెక్నాలజీ ఉన్న దేశాలు, టెక్నాలజీలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన దేశాలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ చేస్తున్నాయి. కానీ మన దేశం ఈవీఎంలను నమ్ముకుంది. మళ్ళీ ఇప్పుడు దాని మీద నేను ఎక్కువ చెప్తే వైసీపీ వాళ్ళకి కొమ్ములు వస్తాయి. ఈవీఎంలు అనగానే వాళ్ళు మళ్ళీ ఏదో అనుకుంటారు. సో 2019లో కూడా అటువంటిదే వచ్చింది కదా. సో దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు. సో ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే బ్యాలెట్లే ఉన్నాయన్నమాట. సో అమెరికాలో కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ జరుగుద్ది. సో ఈ రోజున వీళ్ళు ఏం చేస్తారంటే 438 మంది రిప్రజెంటేటివ్స్కి ఓటింగ్ జరుగుద్ది అనమాట. ఈ ఓటింగ్ ద్వారా 438 రిప్రజెంటేటివ్స్కి ఓట్లు వేస్తారు. 50 రాష్ట్రాల నుంచి ఉంటారు. 50 రాష్ట్రాల నుంచి 438 మంది రిప్రజెంటేటివ్స్, 2 పార్టీల నుంచి, ఆ పార్టీ నుంచి ఒకళ్ళు, ఈ పార్టీ నుంచి ఒకళ్ళు పోటీ పడతారు కదా. వాళ్ళల్లో మా రిప్రజెంటేటివ్గా పలానా వ్యక్తి ఉండాలి, పలానా పార్టీ వ్యక్తి ఉండాలి అని చెప్పి ప్రజలు ఓట్లు వేస్తారు. అది నవంబర్ 5, 2024. అలాగే మరో 100 సెనేటర్లు ఉంటారు. అలా మొత్తం 538 మంది అనమాట. మొత్తం మీద 538 మంది. ఇది అత్యంత కీలకమైన ప్రక్రియ. పోలింగ్ డే అంటారు దీన్ని అమెరికాలో. వాళ్ళు నేరుగా ఓట్లు వేసి మా రిప్రజెంటేటివ్ ఇతను, మా రిప్రజెంటేటివ్ ఇతను, మాకు ఈ పార్టీ తరపున ఈ రిప్రజెంటేటివ్ అని ఓట్లు వేస్తారు. అలా రిప్రజెంటేటివ్గా ఎన్నికైన వాళ్ళు నెక్స్ట్ ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఫైనల్గా ప్రెసిడెంట్ ఎన్నిక. దీన్ని ఎలక్టోరల్ కాలేజ్ అది అంటారు. నవంబర్లో అయిన తర్వాత డిసెంబర్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపు ఈ నవంబర్ 5వ తేదీన ఉంటుంది కదా, డిసెంబర్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. డిసెంబర్లో ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలు వస్తాయి కదా, అందులో 270 స్థానాలు గెలుచుకోవాలి. ఇప్పుడు డెమోక్రాట్లు వర్సెస్ రిపబ్లికన్లు పోటీ జరుగుతుంది కదా, వీళ్ళలో 270 స్థానాలు ఎవరికి వస్తాయో వాళ్ళు అధ్యక్ష పీఠానికి అర్హులు. అంటే రిపబ్లికన్ల తరపున పోటీ చేసిన రిప్రజెంటేటివ్స్ ప్లస్ సెనేటర్లు కలిపి 270 మంది ఉన్నారనుకోండి, వాళ్ళు అప్పుడు రిపబ్లికన్ల తరపున ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో అతను అధ్యక్షుడు అవుతాడు, అమెరికా అధ్యక్షుడు అవుతాడు. సో వీళ్ళందరూ ఎన్నుకుంటారనమాట అతన్ని. ఒకవేళ డెమోక్రాట్లు గెలిస్తే కమలా హ్యారిస్ గారు అవుతారు. సో ఇలా ఎన్నికైన వాళ్ళు జనవరి 20వ తేదీలోగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి. అది ఫైనల్ డేట్. ఆ తేదీలోగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి, అది ఫైనల్ డేట్ అనమాట. అట్లా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి అమెరికాలో. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి. మనలాగా అక్కడ మళ్ళీ చెప్తున్నా, మనలాగా అక్కడ ఎన్నికల్లో అవినీతి ఉండదు, డబ్బు పంపిణీ ఉండదు, పూర్తి పారదర్శకత ఉంటుంది, పూర్తి జవాబుదారీతనం ఉంటుంది. పూర్తి జవాబుదారీతనం కోసమే వాళ్ళు డిబేట్లు, ప్రచారాలు, నేషనల్ మీటింగ్స్ అది పెట్టుకున్నారు.
పూర్తి పారదర్శకత కోసమే వాళ్ళు ఆ పార్టీల్లో కూడా ఇంటర్నల్ ఎన్నికను పెట్టుకున్నారు. సో ఇది ప్రక్రియ. నేను బేసిక్ ఒక సాధారణ ప్రక్రియ బేసిక్ సింపుల్గా చెప్పాను. నెక్స్ట్ ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికకి సంబంధించి మనం 100 వీడియోలు చేయొచ్చు. చాలా అనేక దశలు ఉన్నాయి. సో రేపు విధానాలు ఏంటి, వీళ్ళ విధానాలు ఏంటి, వీళ్ళ విధానాలు ఏంటి, ఆ తర్వాత అసలు ఈ పార్టీ తరపున ఎవరెవరు ఎన్నికయ్యారు, వాళ్ళు ఎటువంటి విధానాలు తీసుకొచ్చారు, ఈ పార్టీ తరపున ఎవరెవరు ఎన్నికయ్యారు, వాళ్ళు ఎటువంటి విధానాలు తీసుకొచ్చారు, ఆ తర్వాత ఈ అధ్యక్ష ఎన్నిక ఏ ఏ దేశాల మీద ఏ రకంగా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది. సో అందులో వీళ్ళు ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్టు. సో ఒకవేళ అమెరికాలో ట్రంప్ గెలిస్తే ఎవరికి యూజు, కమలా హ్యారిస్ గెలిస్తే ఎవరికి యూజు, ఇటువంటి పాయింట్లు కూడా ఉంటాయన్నమాట. ఇట్లా అలాగే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ దాని మీద చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాగే ఎన్నికల ఓట్లు లెక్కింపు కొన్ని గంటల తరబడి జరుగుద్ది, దాని మీద చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాగే మన దేశంలో బెట్టింగ్లు జరుగుతాయి, మరి అమెరికాలో బెట్టింగ్ జరుగుద్దా లేదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా కొన్ని ఆసక్తికరమైన అంశాలన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. థ్యాంక్ యూ.